హెర్నియాస్ రావడానికి ఎటువంటి హెర్నియా అయినా సరే రావడానికి ముఖ్య కారణాలు 4, 5 కారణాలు ఉంటాయి. సో అందులో ముఖ్య కారణం ఒకటి చూసుకుంటే కాఫ్, దగ్గు, విపరీతమైన దగ్గు ఉండడం, ఎక్కువ రోజులు దగ్గు ఉండడం, మోర్ దెన్ 2 వీక్స్ 3 వీక్స్ విపరీతంగా దగ్గడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. ఈ పేగులు అనేవి కడుపు లోపల ఒక ప్రెషర్లా ఉంటాయి అన్నట్టు. లోపల మనము బెలూన్లో గాలి వదిలేసి మనం ఎలా అయితే టైట్ చేస్తామో, గాలి ఎలా అయితే ప్రెషర్తో ఉండి పగిలిపోదామని ఎప్పుడు ట్రై చేస్తుంటుంది బెలూన్, కొంచెం గాలి ఎక్కువ వదిలినా పగిలిపోతూ ఉంటుంది. సేమ్ అట్లనే కడుపులో ఉన్న పేగులు కూడా ఒక ప్రెషర్తో ఉంటాయి అన్నట్టు. ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుందా, దాని నుంచి బయటికి రావడానికి పేగులు ట్రై చేస్తూ ఉంటాయి. సేమ్ అదే విధిగా మనం ఎప్పుడైతే కాఫ్ ఎక్కువ రోజులు దగ్గడం వల్ల ఏమవుతుందో కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరగడం వల్ల మామూలుగానే మనకు 3-4 ఏరియాస్లో డిఫెక్ట్స్ ఉంటాయి. మామూలుగానే పుట్టుకతోటే డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ నుంచి పేగులు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ సిమ్టమ్ చూసుకుంటే కనుక కాఫ్, ఎక్కువ రోజులు కాఫ్ ఉండడం వల్ల మనకి హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో ముఖ్య కారణం ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్. జిమ్ చేసేవాళ్ళు కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కావచ్చు, హమాలీస్ కావచ్చు, కూలీ పని చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కువ రోజులు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కడుపులో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. మూడవది కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఎక్కువ స్ట్రెస్ చేయడం వల్ల అంటే మోషన్ పోవడానికి ఎక్కువ ముక్కి పోవడం వల్ల ఏమవుతుందంటే పేగులు అనేవి మళ్ళీ ప్రెషర్కి లోనైపోయి దానివల్ల మనకు హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నాలుగవది బీపీహెచ్ అంటే ఈ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం కదా. అంటే మగవారిలో మామూలుగా యూజువల్గా మనకు మూత్రం ద్వారం దగ్గర 2 గ్లాండ్స్ ఉంటాయి, ప్రోస్టేట్ గ్లాండ్స్ అంటాం దాన్ని. ఆ ప్రోస్టేట్ గ్లాండ్స్ ఏజ్ పెరిగే కొద్ది కల్లా ఆ గ్లాండ్స్ పెద్దగా అవుతూ ఉంటాయి. ఈ పెద్దగా అవడం వల్ల ఏమవుతుందంటే మూత్రం దారిని సన్న చేస్తూ ఉంటాయి. సన్నగా చేయడం వల్ల ఏమవుతుందంటే మూత్రం సరిగ్గా రాదు. మెల్లగా లోపల ప్రెషర్ పెరిగిపోయి ఇంగ్వినల్ హెర్నియాస్ కానీ అంబికల్ హెర్నియాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కడుపు పెరిగే కొద్ది కల్లా, అండం పెరిగే కొద్ది కల్లా, గర్భసంచి పెరిగే కొద్ది కల్లా మనకు కండరాలను కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా మనకు హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.